మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు గుండెబోయిన రాజు. మాది గ్రామం పెరకకొండారం. నేను ఒక 10 ఎకరాలు వరి పొలం పెట్టినా, 10 ఎకరాలు పత్తి తీసిన. అయితే సరైన టైంకు ఎరువులు దొరకట్లేదు. యూరియా బస్తాలు ఈ సంవత్సరం మతి ఘోరంగా దొరకట్లేవు. అయితే లైన్లో కడితే ప్రతి మనిషికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. దానికి ఎటు సరిపోవట్లేదు. రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మొదటి దఫా యూరియా నాటుబెట్టిన 15 రోజులకు దొరికింది ఒక బస్తా. రెండోసారి వేద్దామంటే యూరియా దొరకట్లేదు. లైన్ కడితేనేమో ఒక బస్తా ఇస్తున్నారు. దీనికి ఎట్లా వ్యవసాయం చేయగలరు రైతులు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని సకాలంలో రైతులకు యూరియా అందించగలరని నా యొక్క కోరిక. దీనివల్ల దిగుబడి చాలా తగ్గిపోతుంది. రైతు తీవ్రమైన నష్టం పోతుర్రు. అయితే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా నేను రైతు రాజ్యం అంటారు తప్ప రైతులకు చేసేది ఏం లేదు. సకాలంలో మందు బస్తాలు ఇచ్చినట్లయితే, సరైన విత్తనం ఇచ్చినట్లయితే రైతులు దేశానికి అన్నం పెడతారు. దృష్టిలో ఉంచుకొని దీన్ని బట్టి మీరు ఏ గవర్నమెంట్ అయినా సకాలంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా మందు బస్తాలు, యూరియా బస్తాలు అందించగలరని నా యొక్క కోరిక. మాకు రైతు గురించి చాలా ఇబ్బంది జరుగుతుంది. మేము పిండి బస్తాలకు ఎక్కడ తిరిగినా ఒక బస్తా దొరకలేదు. ఎక్కడ ఏ షాపుకు పోయినా ఒకటే అని మొత్తం ఎండలా తిప్పుతుర్రు. మమ్మల్ని చాలా బాధ పెడుతుర్రు. ఎండకు పడిపోతున్నాం మేము. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. రైతులకు మంచిగా ఒక్కటి కూడా అనుకూలంగా జరుగుతలేదు. మేము పండించిన పంట మళ్ళా మీకే వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది. మరి మాకు దిగుబడి చాలా తక్కువ వస్తుంది. మరి మేము ఎట్లా ఉండాలి? మేము ఎట్లా బతకాలి? ఇవన్నీ అప్పులు తెచ్చి మేము పెడుతున్నాం. అప్పులు తెస్తే మేము ఏడ తెచ్చి తీర్పాలి? ఎట్లా ఏ వల్ల తీర్పాలా? ఎంత కష్టం చేస్తే 10 రూపాయలు మాకు వస్తాయి? ఇట్లా ఇబ్బంది పడితే ఎన్ని రోజులు ఇబ్బంది పడాలా? మేము పిల్లలు తీసుకొని కూడా బడికి పోయే పిల్లలు తీసుకొని వచ్చి లైన్ నిలబడితే కూడా పిల్లలు అడ్డం పడిపోతున్నారు. ఒక్క బస్తా ఖరీదు ఇస్తలేరు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని నెట్టేస్తున్నారు. మరి మా బాధ ఏంది? మేము ఏడ్చుకుంటా రోళ్ళ పొంటి తిరుగుతున్నాం. మా పరిస్థితి ఏంది మీరు చెప్పాలి నాయన. చాలా నష్టపోతుండ్రు. పెట్టుబడి పెట్టినాము, కలుపు తీసినాము, 2 సార్లు పిండి వేసేది. ఇంతవరకు ఆ యూరియా దొరకక పిండి వేయలేదు. రైతులు చాలా కష్టపడుతున్నాం. ఈ కష్టపడి మేము పెట్టుబడులు పెట్టి కలుపు తీపించి అవి చేపిస్తే మాకు ఇంతవరకు ఆ యూరియా అనేది ఇంతవరకు దొరకలేదు. వచ్చినా షార్టేజ్ వస్తుంది. ఇంతవరకు ఆ యూరియా అనేది పంపిస్తలేదు. యూరియా కొరత చాలా రైతులను నష్టపరుస్తుంది. ఈ పెట్టుబడి పెట్టలేక మేము ఈ యూరియా దొరకక ఈ లైన్లు కట్టి ఈ ఎండకు అవస్థ తీసి మేము చాలా నష్టపోతున్నాము. చాలా మంది అవకతవకలు ఎదుర్కొంటున్నారు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈ యూరియా కొరతను తీసేయవలసిందిగా కోరుకుంటున్నాం. గురించి మమ్మల్ని ఇబ్బందులు పెడితే మేము తట్టుకోలేక, ఎండకు తట్టుకోలేక వచ్చే లైన్లకు నిలబడాలంటే నిలబడలేకపోతున్నాము. మాకు కాళ్ళు ఇరిగినాయి. కాళ్ళు ఇరిగితే వచ్చి ఈడ కూర్చున్నాము. మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు చేస్తున్నారు సారు? మమ్మల్ని ఎందుకు ఈ బాధలు పెడుతుర్రు? మేము రైతు బిడ్డలము, మేము చేసుకుంటే బతుకుతోళ్ళము. మాకు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు చేయాలి మీరు? మాకేందో మమ్మల్ని ఇచ్చి పంపిరు సార్. మమ్మల్ని ఇబ్బందులు పెట్టకురి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం మనం పెరకకొండార గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, పెరకకొండారమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు యూరియా కోసం. అంటే ఫస్ట్ దఫా ఇవ్వాల్సిన యూరియా ఇప్పటి వరకు ఫస్ట్ దఫా లేదు, రెండో దఫా ఇవ్వాల్సిన యూరియా ఇప్పటి వరకు లేదని చెప్పేసి గత 3 నెలల నుంచి అవస్థ పడుతున్నారని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, చెప్పులు పెట్టి లైన్లో నిలబడి నెలల కొద్దీ ఇప్పటికీ 20 రోజుల పైగా అవుతా ఉందని చెప్పి లైన్లో నిలబడతా ఉన్నారు. ఒక్కరికి కూడా ఒక్క బస్తా యూరియా దొరకట్లేదు. ఒక్కొక్కరికి 5-6 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వెంటనే మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మాకు యూరియా అందియాలి, మా రైతుల్ని మమ్మల్ని ఆదుకోవాలి. రైతు ప్రభుత్వం అనుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మాకు యూరియా అందియాలని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, పెరకకొండారం.